జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ప్రేమ వ్యవహార వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తుడుముల దిన్నె గ్రామానికి చెందిన టైలర్ ఇమ్రాన్ పై దాడి చేసిన కేసులో 2 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేయగా 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీ రాత్రి మాయలూరు తుడుముల దిన్నె రోడ్డులోని రైల్వే అండర్ పాస్ వద్ద ట్రాక్టర్పై వెళ్తున్న ఇమ్రాన్ ను బైక్లపై వచ్చిన నిందితులు అడ్డగించి క్రికెట్ బ్యాట్లు, రాడ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పెట్రోల్తో నిప్పంటించేందుకు ప్రయత్నించడంతో భయపడిన ఇమ్రాన్ సమీపంలోని నీటి కుంటలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రేమ వ్యవహారంపై గ్రామంలో పుకార్లు వ్యాపింపజేశాడనే అనుమానంతో ఇమ్రాన్ ను హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేసులో భోగ్యం వెంకటస్వామి, పన్యం మణివర్ధన్ ను అరెస్టు చేయగా 3 బాల నేరస్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ రూరల్ సిఐ రమణ, ఉయ్యాలవాడ ఎస్ఐ రామరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 16/5/26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మైలూరు తుడుముల దిన్నె రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఇమ్రాను, బద్రి అనే వాళ్ళ మీద అదే గ్రామానికి చెందిన ఒక 5 వ్యక్తులు, వెంకటస్వామి వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేయటం, దానిలో ఇమ్రాన్ అనే వ్యక్తి మీద పెట్రోల్ కూడా పోసి అతనికి నిప్పు పెట్టడం, వెంటనే అతను నీళ్ళలో పడటం అనేది జరిగింది. దాని మీద ఉయ్యాలవాడ కేసులో వాళ్ళ స్టేట్మెంట్ మీద కేసు అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా దర్యాప్తు SDPO నేనే, SC/ST కేసు కాబట్టి నేనే దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు దానిలో నేరంలో పార్టిసిపేట్ చేసిన వెంకటస్వామి, బోయ వెంకటస్వామి, వాళ్ళ అక్క కొడుకు మణివర్ధన్, ఇలియాస్ మణి అతన్ని మరియు 3 జూనియర్స్ని కూడా అప్రహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఇక ఏదైతే A1 వెంకటస్వామి ఉన్నాడో వాళ్ళ కూతురుతో కొంచెం ఈ ఇమ్రాన్ ఎవరైతే ఇంజర్డ్ ఉండారో కంప్లైంట్ ఫోన్లో మాట్లాడుతున్నాడన్న అనుమానంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో కాపు కాసి ట్రాక్టర్ మీద బద్రి, ఇమ్రాన్ వెళ్తుంటే అడ్డం పెట్టి అక్కడ కాపు కాసి వాళ్ళని కొట్టి బ్యాట్ తోటి, కర్రలతో, రాళ్లతో కొట్టి గాయపరిచి వాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. లక్కీగా అతను పక్కనే నీటి గుంట ఉంటే ఆ గుంటలో పడటం అతను సేవ్ అయ్యాడు. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. దాని మీద కేసు కట్టి నమోదు చేశాం. ఎవరైనా ఇలా ఏదైనా విషయాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి, కానీ ఇట్లా ఎవరి కాళ్ళు దాన్ని ఎందుకని అడిగితే పిల్ల విషయంలో పరుగు పోయిద్దని అని తండ్రి చెప్పడం జరిగింది. A1 అది కరెక్ట్ కాదు. ఏదన్నా మీకు విషయాలు ఏదైనా ఉంటే మాకు కుటుంబ విషయాలు కానీ ఏదైనా ఉంటే పోలీస్ ద్వారా రిపోర్ట్ ఇస్తే మేమే చర్య తీసుకుంటాం. దీనివల్ల చిన్నపిల్లల జూనియర్స్ మీద కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్ని పాడు చేశారు. వీళ్ళు తొందరపాటు చర్య వలన కూడా ఇలాంటి కేసులు ఇరుక్కోవడం, వాళ్ళ భవిష్యత్తు కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా ఎవరైనా ఏదైనా కేసులు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఇంకేదన్నా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మా ద్వారా, పోలీస్ ద్వారా చట్టపరమైన చర్య తీసుకుంటాం. మేము అన్నిటికీ ముందుంటామని చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని మీ ద్వారా వాళ్ళ ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలోనే వెలాసిటీ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకర్లు 2025 JEE అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక IIT కాలేజీలో సీటు సాధించిన వెలాసిటీ విద్యార్థి కీర్తి 2026 JEE మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించింది కూడా వెలాసిటీ విద్యార్థులే. కే తనీష్ 1418వ ర్యాంక్, ఆర్ రఘునాయక్ 1732వ ర్యాంక్. 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ విద్యార్థుల విజయ భేరి. సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరికి 900కు పైగా మార్కులు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరు 400కు పైగా మార్కులు సాధించి ఇటు ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ అటు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంలోనూ వెలాసిటీ విద్యార్థులకు తిరుగులేదని నిరూపించారు. ఎంపీసీ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే EAP సెట్ మరియు IIT శిక్షణ, అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు EAP సెట్ లో అత్యుత్తమ శిక్షణ.
ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థుల కలలను వెలాసిటీ సాకారం చేస్తుంది. డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమైతే మీ ఆప్షన్ వెలాసిటీ జూనియర్ కాలేజ్. ఉన్నత లక్ష్యం కలిగిన విద్యార్థుల మొదటి ఎంపిక వెలాసిటీ జూనియర్ కాలేజ్, పద్మావతి నగర్, నంద్యాల. మన నంద్యాల, మన వెలాసిటీ. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.